ఉన్నాడా ఎట్లా తిరగబోయిండా? అగో మా బావ ఎందుకు ఇట్లా వస్తాడు? బావా మాధవి మాధవి కొన్ని నీళ్ళు తీసుకురాయే. ఏమైందే అంతెట్లనో ఉన్నావు? ఏం లేదే, రాంగా బావ కనబడ్డాడు. మందలిద్దామనేసరికి ఊంచుకుంటా వేయండు. బాధపడకే, గంత మొండితనం ఎందుకే అన్నకు? అసలు నువ్వేమన్నావని ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటుంటాడు. అక్కను చూడక బాగా రోజులు అవుతుంది. ఎట్టున్నదో ఏమో, ఊకే కళ్ళల్లో కనబడ్డట్టు అవుతుంది. బాధపడకు, నువ్వు ఇంతగానం బాధపడతాను. కనీసం మీ అక్కన్న మీ బావతో చెప్పొద్దాయే. అయినా మీ అక్కకు నువ్వు ఆది కత్తన్నావో ఆది కత్తలేవు. వచ్చినవా? పైసలు ఇచ్చిండా? ఏడా కలిసిండే తొవ్వల వంగ దరిద్రుడు ఎదురైండు. ఆ ముఖం చూసి ఇంటికి వరకు వీల్లేడు. ఇంతకు తొవ్వాలనికి ఎవరు కనబడ్డారు? ఇంకెవడు? ఆ నల్లికుంట్ల నలవపడు మీ తమ్ముడు ఎదురైండు. ఏంది తమ్ముడు కనబడ్డా నీకు? గాడే కనబడ్డాడు, పోయిన పని కాలేదు. అయినా వాడేం చేసిండు? నీ కడకొచ్చే రేవులేక వాడినంటన్నావు ఏందే? తమ్ముడు అనే వరకు బాగా రేషం పడుచుకొస్తాంది. నాకు రేవు లేకపోతే నువ్వు ఎక్కరాపోయినావే. ఏమో ఇంట్లో కూర్చొని బాగా తిని కూడా కూర్చుంటాను. ఇంకా ఎన్ని రోజులు నాన్న మీద కోపంతో ఉంటావు? అయినా వాడు నిన్నేమన్నాడో నువ్వు ఆడిపోసుకుంటాన్నావు. నీకు తెలియదా? నీకు తెలియదా ఆడు చేసిన బావతో? తమ్ముడు ఏం చెప్తానవురా? ఎట్లున్నావురా? అగో గండిగానే మెక్కిళ్ళొస్తానే. ఎవరు చేసుకుంటానో ఏమో. ఆగు, మంచిది తీసుకొస్తా. ఇంకెవరు అది చేసుకుంటారే? మా అక్కనే కావచ్చు. నాకు అది తప్పితే ఇంకెవరు ఉండరు. ఇగో మంచిది తాగు. 7 బుక్కలు ఆకుంటుందా? ఎక్కిళ్ళు ఆగుతాయట. తాగు తాగు. నేను పెరటి కాడికి పోతున్నా. మక్కకు నీళ్లు కట్టాలి. కొంచెం అయినాక కొడలు పట్టుకుండా ఆ ఒడ్డు చుట్టూ అంతా గడ్డి పెరిగింది పోతూ. అయ్యగారు, ఇలా మా అక్కది నాది పుట్టినరోజు. మా అక్క పేరు ఇది అర్చనేరా. మీ అక్క పేరేంది? లావణ్య. గోత్రం ఏంది? కౌటల్యస్య. కౌటల్యస్య గోత్రోద్భవస్య లావణ్యానాం జన్మదిన పుణ్య దివసే మనోవాంఛా ప్రసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం ఆయు ఆరోగ్యైశ్వర్యార్థం ధర్మార్థ మోక్ష సాయినాథ దేవతార్చన మహంకరిష్యే. ఓం సాయినాథాయ నమః. యోగాయ నమః. యోగ. నీ పేరేందైనా? సంపత్. సంపద. నీ కూడా బర్త్డే వల్ల
संपत् जन्मदिन पुण्य दिवसे मनोवांछा परिसिद्ध्यर्थम इष्टकाम्यार्थ परिसिद्ध्यर्थम आयुरारोग्यैश्वर्यार्थम దేవుడా, మా అక్కను నన్ను ఎందుకు విడదీసినావు? మేమేం తప్పు చేసినాం తండ్రి? నాకు మా అక్క తప్ప ఈ లోకంలో ఎవరు లేరని నీకు తెలుసు కదా. మా అక్కను నన్ను తొందరగా కలుపు తండ్రి. సంపతి ఈ షాప్కి పోయి ఒక కోడిగుడ్డు పట్టుకురా పోరా. ఒక్క గుడ్డ ఎందుకే బావా? ఎవరి దిక్కెళ్ళన్నా దింపేస్తావా? కాదురా కూర వండటానికి. ఏంది కూర వండటానికా? ఒక్క గుడ్డ అంటే ఎవరు ముక్కలు పెడతావే? 6 పీసోడా 2 అంటే 2 ఉల్లిగడ్డలు పోసి 4 చెంబుల నీళ్లు పోసి సల మసలంగా గుడ్డు తీసి అలా వల కొట్టినాక లాస్ట్ లో గింత అంత మసాలా గిట్ట చల్లి తింటా అంటే కమ్మ ఉంటదిరా. 10 మంది అన్న తినచ్చు. నువ్వు ఆ కూరతోటి పెద్ద ఫంక్షన్ వెళ్ళేదిస్తావు కానీ ఆయనతో ఒక్క గుడ్డ ఎందుకో అట్టి ఉల్లిగడ్డల కూర అండక. అది కాదురా బద్మాషి, అట్టి ఉల్లిగడ్డల పులుసు అయితే అట్టి పులుసే కదా అని తినబుద్ధి కాదురా. గుడ్డు తీసి పోసినావా అనుకో కోడిగుడ్ల పులుసు కదా అని ఒక 2-3 బుక్కలు ఎక్కువ పోతాయిరా. అయినా నీకు బాధ అవుతుందారా తేవడానికి? లంబడి పో తీసుకురా పో. ఆయన వచ్చినట్టే ఎత్తాడేమో. ఈయన పిసినతనంగా వారెత్తే ఓ తినడు తాగడు, ఏం మనిషో ఏమో. అక్క కొడుగులు తెచ్చిన అండుకో. బాబా బాబా నా కొంప ముంచిండే బాబా, నా తంత తింటాండే బాబా. ఎన్ని గుడ్లు తెమ్మంటే ఎన్ని తెచ్చినారా చూస్తాను వాళ్ళు. అబ్బో నాకెట అవుతుంది, నేను బతకలే అబ్బా, నేను బతకలే అబ్బా. మళ్ళా ఊకో అంటానవేంద్రా? నా పేరు గిట్ట చెప్పి ఉద్దరి గిట్ట పట్టుకొచ్చినావురా గుడ్లు? ఏ ఉద్దరం ఏం తెలియదు బావా, నా దగ్గర పైసలు ఉంటే కొనుకొచ్చిన. గట్లనారా? అయితే అది మంచి పని చేసినావు. నువ్వేందే ఉల్లిగడ్డలు కోసేదే వస్తాను సాల్పా ఎక్కడ పులుసు పెట్టాను పో. ఇగో 4 గుడ్లు గిట్లా అండేవు, 2 కొట్టిపోసి 2 దాచిపెట్టు. మళ్ళా నెల వరకు ఇట్లా అండుకుందాం. ఇగో కారం ఎక్క తక్కువ వేసి ఇంత మసాలా ఘాటు పెట్టు. కూర బొక్క కూర లెక్క ఉండాలి. ఉల్లిగడ్డల కూర బొక్క కూర లెక్క ఎట్లుంటదిరా నల్లమ్మగా పోడా. ఎడదాప్రాయండి నల్ల మొక్కపోడు నా గండాన. నువ్వేదో గట్ల ఉత్తాను. అయినా నీ దగ్గర పైసలు ఎక్కడిరా? గా మల్లు బాబులకు మొన్న మందు కొట్టబోయినా ఆయన ఇచ్చిండు. ఓ అవునారా? సరే కానీ 100 రూపాయలు ఉంటే పోతురా, బండ్లో పెట్రోల్ లేదు. అయినా నీ బండ్ల పెట్రోల్ ఎందుకు బావా? మళ్ళీంత ఉత్సవం నీది అదే పోతుంది. ఏంద్రా పాడుకో ఉత్సవే అన్న. అక్క అక్క చంపుతుండే అక్క కొడుతుండే. ఏ అప్పుడు మీ నొల్లి చిన్న పోరాళ్ళ లెక్క కొట్టుకుంటారు. అది కాదే ఇడు బూతులు మాట్లాడతాడు. అబ్బో సాని సంసారే కానీ లచ్చి దొంగ అన్నట్టు మీరు ఇద్దరే చక్కగా ఉంటారా లేక వచ్చి చీపిరి మర్రే అన్న. ఏమైనా పోడా ఇంత అంత తినొచ్చినావు? ఏ కూరల గంతగానే కారం వేసుకుంటారా అక్క? నూరంతా కడుపంతా మండుతుంది. కారం ఎక్కడిరా? ఇంకా కొంత పడేది ఉండే. గిదేం చూసినావు? ఇంకా చికెన్ వండినప్పుడు చూడాలి నువ్వు. ఏం సాయంత్రా? ఇంత కారం తింటే బతుకుతారా అక్క? రాజు, అరే సంపద నువ్వెప్పుడు వచ్చినావురా? ఏం సంగతిరా గిట్టుమకాని వచ్చినావు? గప్పట్లా ఓ పిల్లుంటే మాట్లాడవంటరిగా ఆ సంపత్కు గడొక్కడు ఉంది, మరి మాట్లాడవంటరా? చూడురన్నా మంచిగా ఉంటుంది కదా ఆ పిల్ల అయితే. ఇంత అంత చదువుకొని ఉందా? పనులన్నీ వస్తాయి కదా మరి.
మంచిగా ఉంది బుజ్జి, మంచిగా చదువుకున్నది, అన్ని పనులు చేస్తుంది. సంపత్కి ఈడు జోడు మంచిగా ఉంటుంది. సిగ్గులేనోడు సిగ్గుపడితే నీ లెక్కనే ఉంటాడు. అయితే చూడన్నా, మరి మంచి రోజులు వారం రోజులు ఉన్నాయట, రేపు పోయి చూసుకొచ్చుకుందాం. మీకు వాళ్ళకి ఇష్టం అయితే పెళ్ళి మాట్లాడుకుందాం అన్ని. మరి నేను పోయొత్తా. మా తమ్మునికి పెళ్లికి వెళ్ళొచ్చు. అయితే అయితే లగ్గం. అరే సంపతు, అరే సంపతు, అక్క ఏంటిదక్క? మేము వచ్చి వారం రోజులు అవుతుంది కదరా, ఇంటికాడ పనులన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇక మేము ఇంటికి పోతాం. సరే అక్క, బావని రమ్మను. బాగా బట్టలు పెట్టి నీకు ఓడి బియ్యం పోతా, పోసినాక పోతురు. సరేరా, నేను కూడా చూస్తాను నా బావ ఎక్కడున్నాడు, పొద్దున్న నుంచి కనబడతలేడు. లావణ్య